హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస మహేష్ అఫీషియల్ 143. సో ఈరోజు మనం ఎక్కడైనా ఈ మధ్యలో ఫేమస్ అయింది మాత్రం బిర్యానీ. సో ఆ బిర్యానీలో మనం ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా రకాలుగా ఈ బిర్యానీని చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి మీరు తప్పకుండా బిర్యానీని ట్రై చేయండి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. సో ఈ బిర్యానీ చేయడం కోసం ముందుగా మనం ఏదైనా ఒక గ్లాస్ కానీ ఒక కప్పు కానీ తీసుకోవాలి. దానితో మనం బియ్యాన్ని పర్ఫెక్ట్ కొలతలాగా కొలుసుకోవడానికి దాన్ని తీసుకొని, నేనైతే ఒక 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని కొన్ని వాటర్ వేసి నానబెట్టుకున్నాను. అలాగే మనం ఎగ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి నేనైతే ఒక 3 ఎగ్గులు తీసుకున్నాను. ఇన్ని ఎగ్గులని ఏం లేదండి, మీకు కావాల్సిన ఎగ్స్ వేసుకొని బాయిల్ చేసి దానిపైన ఉన్న పెంకను తీసేసి సో ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నెని పెట్టి అందులో ఆయిల్ లేదా బటర్ని వేసి అది హీట్ అయిన తర్వాత మనం ముందే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని ఇలా వేసి వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలో మనం అదే ఆయిల్లో కొద్దిగా కారం, పసుపు, ఉప్పు, అలాగే కొద్దిగా గరం మసాలాను యాడ్ చేయాలి. ఆ మొత్తాన్ని యాడ్ చేసి మనం ముందుగా బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని ఆయిల్లో వేసి కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని వాటిని పక్కకు తీసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తప్పకుండా అందరూ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ అదే గిన్నెలో మనకు కొద్దిగా ఆయిల్ వేసి మన బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగం, అనాస పువ్వు, జాపత్రి, సో ఇలా బిర్యానీ స్పైసెస్ మొత్తాన్ని అందులో వేసుకోవాలి. వీటి మొత్తాన్ని వేసిన తర్వాత అలాగే 3-4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి అందులో వేసి పచ్చిమిర్చిని బాగా గ్రైండ్ చేయాలి. అలాగే మనం ఒక మిక్సీ జార్లో టమాటాలు, ఉల్లిగడ్డలు పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ పేస్ట్ని పచ్చిమిర్చి అనేవి ఫ్రై అయిన తర్వాత ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చి వాసన పోయే వరకు ఈ టమాటో పేస్ట్ని మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయి ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాను యాడ్ చేయాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మొత్తం యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లోనే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసి, కొద్దిగా కారాన్ని యాడ్ చేసి, కొద్దిగా గరం మసాలా, మళ్ళీ బిర్యానీ మసాలా మొత్తాన్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చిన తర్వాత చూడండి, వీడియోలో చూసే విధంగా ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత మనం ఒక గ్లాస్ బియ్యానికి 1.5 వాటర్ని తీసుకోవాలి. నేను 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 4.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేశాను. అలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనాని కూడా అందులో వేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత వాటర్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందే నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, సో ఆ బియ్యాన్ని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొన్ని బియ్యాన్ని యాడ్ చేసి పుదీనా, కొత్తిమీరను యాడ్ చేయండి. మళ్ళీ తర్వాత ఇంకో లేయర్గా కొన్ని మిగతా బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోండి. సో ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేయండి. మిగతా బియ్యాన్ని కూడా యాడ్ చేసి సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్లో కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేయండి. ఈ టైంలో మనం సాల్ట్ సరిపోయిందా లేదా అనేది కూడా టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో మొత్తాన్ని యాడ్ చేసి ఆ గిన్నె పైన ఒక మూత పెట్టండి. మూత పెట్టిన ఒక 10 మినిట్స్ తర్వాత
సో ఇలా ఒకసారి నిదానంగా కలుపుకోవాలి, లేదంటే ఆ బియ్యం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా నిదానంగా కలుపుకోవాలి. నిదానంగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. సో తర్వాత మనం మూత ఓపెన్ చేసి వాటర్ అనేది ఆల్మోస్ట్ అనేది దగ్గర పడుతుంది. సో అప్పుడు మనం మళ్ళీ కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే ముందే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇలా పైన యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని అలాగే మనం ముందే కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని కూడా అలా అయితేనే మసాలా ఘాట్ అనేది 3 ఎగ్స్ 3 లేదా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ని ఇలా పెట్టి చాలా టేస్టీ పెట్టేయాలి. మూత పెట్టి కొద్దిగా ఏదైనా ఒక బాగా వెయిట్ ఉన్నదాన్ని దానిపైన పెట్టాలి. అలా ఒక 5 మినిట్స్ తర్వాత మనం దాన్ని ఓపెన్ చేస్తే మన ఎమ్మి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా అయితే చాలా రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఎలా చూడాలంటే ఇలా అంటే మనకు కింద వాటర్ అనేవి ఉండకూడదు, కింద ఉన్న రైస్ పర్ఫెక్ట్గా పుల్లగా బిర్యానీ అనేది వస్తుందా ఉండాలి. ఇలా రండి, ఇలా పొడిగా డాబా స్టైల్లో బిర్యానీ రెడీ. ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.